శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తిశ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. కాశీక్షేత్రం శరీరం, శరీరమే కాశీక్షేత్రము, పుణ్యక్షేత్రము, దైవక్షేత్రము. దైవ దర్శనాన్ని పొందటానికై యోగ్యముగా ఉన్నటువంటి క్షేత్రం ఒక కాశీ. శరీరం అనేటువంటిది దైవక్షేత్రము అంటాం. ఎన్నో ఉన్నాయి దైవక్షేత్రాలు లోకంలో. తిరుమల అది దైవక్షేత్రమే, కాశీ దైవక్షేత్రము, బదరి అది దైవక్షేత్రము, శ్రీశైలం దైవక్షేత్రము, అన్నవరం దైవక్షేత్రము, శ్రీకాళహస్తి దైవక్షేత్రము. ఈ విధంగా దైవమును దర్శించుకోవటానికి ఎంతోమంది ప్రయాసలో కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కాళహస్తి అయితే ఉప్పెనలాగా ఉంది. రాహుకేతు పూజలు పెట్టిన తర్వాత ఇక అక్కడ అడుగుపెట్టే అవకాశాలు లేవు, దాటుకుపోయే అవకాశాలు లేవు. అంత జనం వచ్చేస్తూ ఉన్నారు. అది భయంతో వస్తున్నారా భక్తితో వస్తున్నారనే విషయం చూస్తే మాత్రం భయంతో వచ్చేవాళ్ళు 10% అయితే, భక్తితో వచ్చేవాళ్ళు 10% అయితే, భయంతో వచ్చేవాళ్ళు 90%. భక్తితో వచ్చేవాళ్ళు 10%, భయంతో వచ్చేవాళ్ళు 90%. రాహుకేతువుల భయం ఏం చేస్తారో అని చెప్పేసి ఆ ప్రకారంగా ఈనాడు దైవ క్షేత్రాలకు అందరూ కూడా ప్రయాణమైపోయి దైవాన్ని దర్శించుకునే విధానంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి యొక్క దైవ దర్శనం మనకి గురువులు చెప్పేటువంటి యొక్క అంశము. వారు చెప్పేటువంటి యొక్క బోధ ఏమిటంటే నిజమైనటువంటి యొక్క దైవం, నిజమకు దేవుడు, నిజమైన దేవుడు, సకల దేవతలకు మూలమై ఉన్నటువంటి దేవుడు. అది బ్రహ్మం, అది విష్ణువు, అది రుద్రుడు, అది సర్వేశ్వరుడు, అది పరంజ్యోతి అనుచు నన్ను చూడు మన్ను చూపు నారాయణ. అదే బ్రహ్మము, అదే విష్ణువు, అదే రుద్రుడు, అదే అమ్మవారు, అదే అన్ని దేవతలు. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తత్ ఆత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పరో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. కనుక ఈ ప్రకారముగా ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రాణం శంకరశాస్మి, మునీనాం అప్యహం వ్యాస, కవీనాం ఉశనా కవి, పాండవానాం ధనంజయ. ఇట్లా చూసినట్లయితే సకల దేవతలకు దేవుడై ఉన్నటువంటి భగవంతుడు బ్రహ్మము. మరి ఆ బ్రహ్మమునకు క్షేత్రము మన యొక్క శరీరము. అది సమస్త దేవతలకు దేవత్వమును ప్రసాదించినటువంటి దేవుడు బ్రహ్మం. దేవతలకు కూడా దేవత్వమును ప్రసాదించినది ఎవరని చెప్పనంటే బ్రహ్మము. మరి సకల దేవతలకు దేవత్వమును ప్రసాదించినటువంటి వారై
ఏ దేవతలైతే ఆయా ప్రదేశాలలో నెలకొని ఉన్నారో అలాంటి మరి ఆ దేవతలను దర్శించడానికి మనం పోతున్నటువంటి విధానము. మరి సకల దేవతలకు దేవత్వమును ప్రసాదించినటువంటి యొక్క ఆ దేవుడు ఏ క్షేత్రంలో ఉన్నాడు? సకల దేవతలకు దేవత్వమును ప్రసాదించినెవరు? బ్రహ్మం. బ్రహ్మము యొక్క ప్రకాశము చేత, బ్రహ్మము యొక్క మహిమ చేత, బ్రహ్మము యొక్క ఆనందత్వము చేత సకల దేవతలు దివ్యత్వమును పొందారు. అట్టి ఆ బ్రహ్మము చేత సకల దేవతల దివ్యత్వమును పొందినటువంటి యొక్క ఆ దేవతలను చూస్తానికి మనం ఎంతలోక ప్రయాసపడిపోతున్న విధానము. అట్టి దేవతల అనుగ్రహాన్ని పొందటానికై యజ్ఞయాగాదుల ద్వారా యజ్ఞయాగాదులను శీలించి ఆయా దేవతలను ఆరాధించి ఆ దేవత అనుగ్రహాలను పొందటానికై అందరూ కూడా పాటుపడుతున్నటువంటి విధానము. మరి ఈ ప్రకారంగా ఏ యొక్క భగవంతుడు బ్రహ్మము యొక్క అనుగ్రహముతో దివ్యత్వమును పొందినటువంటి యొక్క దేవతలను దర్శించుకోవటానికి ఆయా క్షేత్రాలకు పోవటము, ఆ దేవతల అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి పూజలు, యజ్ఞములు, వ్రతములు ఇవన్నీ కూడా శీలించే విధానముగా ఉండటము. కానీ మనకు చెప్పేటువంటి యొక్క అంశం ఏంటని చెప్పానంటే, అంటే ఆ దేవదేవుడై ఉన్నటువంటి బ్రహ్మమునకు క్షేత్రమై ఉన్నటువంటిది మన శరీరము. కాబట్టి మన ఈ దేహమే కాశీ క్షేత్రం శరీరం అన్నాడు. కనుక ఈ దేహములోనే అట్టి ఆ యొక్క నిర్వికారమై, నిరాకారమై, స్వప్రకాశమై, చేతనాత్మకమై, నామరూపరహితమై, సర్వాధారమై ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే మన శరీరమే పుణ్యక్షేత్రము, దైవక్షేత్రము, బ్రహ్మమునకు నిలయమై ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా. త్రిభువన జనని, త్రిభువన జనని, త్రిభువనములను పావని, జనని పావని. త్రిలోకాలను కూడా, త్రిభువనములను కూడా పావని పవిత్రపరిచేటువంటి విధానముగా ఉన్నటువంటి గంగ. ఆమె గంగ బ్రహ్మలోకములో వేతించి ఉన్నటువంటి ఆ యొక్క మాతను తీసుకురావటానికి కదా ప్రయత్నం చేసింది భగీరథుడు. తన యొక్క మరి తండ్రులందరూ కూడా కపిల భగవానుని కంటి మంట చేత దగ్ధమైపోయారు. కపిలుణ్ణి బాధించారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సగరుడు చేసేటువంటి యొక్క యజ్ఞాన్ని భగ్నం చేయటానికి 100వ అశ్వమేధ యాగం పూర్తయింది అని చెప్పనంటే మనకు ప్రమాదం వస్తుంది, మన యొక్క పదవికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎట్లయినా 100వ అశ్వమేధ యాగాన్ని భగ్నం చేయాలనే భావనతో ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించి తీసుకుపోయి పాతాళలోకంలో పెట్టిన విధానము. దాన్ని అన్వేషించుకుంటూ వీళ్ళందరూ 10,000 మంది సగరపుత్రులు బయలుదేరారు. సమస్త భూమండలం అంతా అన్వేషించారు. ఎక్కడా కూడా కనపడలేదు. అక్కడి నుంచి ఈ యొక్క భూమిని తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్ళారని చెప్పాను. ఆ పాతాళ లోకములో కపిల భగవానుని యొక్క ఆశ్రమములో ఈ అశ్వము కట్టబడి ఉండటముతో వాళ్ళు గమనించి ఇది ఈ విధముగా సాధువు మరి కపట విధానంగా కపటముగా తపస్సు చేస్తూ ఉన్నాడు, మన యొక్క అశ్వాన్ని దొంగిలించి తన ఆశ్రమంలో కట్టుకొని మనకు ఇబ్బంది కలగజేశాడు, ఇది కపటి అనేటువంటి ఉద్దేశంతో ఆయన బాగా బాధించాడు. అతను తపస్సు చేసుకుంటూ ఆయన బాధించినప్పుడు 2 కన్నులు తెరిచాడు. ఆ తెరవడంలో ఆయన కంటి మంటతో 10,000 మంది సగర పుత్రులందరూ కూడా అక్కడక్కడ మరి బూడిద కుప్పలుగా పడిపోయిన విధానం. మరి ఆ తర్వాత అంశమంతుడు మళ్ళీ బయలుదేరి వచ్చి పాతాళలోకానికి వస్తే అక్కడ బూడిద కుప్పలను చూసి ఆయన్ని మహాత్ముడు నమస్కరించి విచారిస్తే, అయినా ఈ విధంగా వీళ్ళు అజ్ఞానంగా ప్రవర్తించారు, తత్కారణంగా వాళ్ళు బూడిద గొప్పలై పడిపోయారు, భస్మం అయిపోయారు అని చెప్పినప్పుడు అంశమంతుడు మరి నమస్కారం చేసి తప్పిదాన్ని మన్నించమని చెప్పి ఎట్లా వీళ్ళకి సద్గతులు లభిస్తాయని చెప్పనంటే, బ్రహ్మలోకములో ఉన్నటువంటి గంగామాత భూలోకాన్ని రాగలిగితే ఆమె యొక్క స్పర్శ చేత వాళ్ళు పునీతులై సద్గతిని పొందుతారని చెప్పేసి అని చెప్పినప్పుడు ఇక ఆ తర్వాత యజ్ఞాన్ని కాస్త పూర్తి చేసి అంశమంతుడు తపస్సు కోసం
వెళ్ళటము, ఆయన తపస్సు చేయటం, తర్వాత తన కుమారుడు రావటము, ఆయన తపస్సు చేయటం, ఆయనకి సాధ్యం కాకపోవటం, ఆ తర్వాత భగీరథుడు ఆయన మళ్ళా తపస్సులో పూనుకోవటం, తపస్సు బాగా ఘోరముగా ఆచరించటం, ఆ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుల వారి ప్రత్యక్షం, ఏమి నాయన తపస్సు చేసేవరా అని చెప్పనంటే, అయ్యా మీ వద్దున్నటువంటి గంగామాతను భూలోకానికి పంపించండి. ఇప్పుడు మా పితరులందరూ కూడా పాతాళ లోకంలో బూడిదలై పడిపోయారు, వాళ్ళు పుణ్యతులు చేయాలి కాబట్టి గంగామాతను కొంచెం పంపమని చెప్పానంటే, నాకేం అభ్యంతరం లేదు, ఆ మాత వస్తానంటే తీసుకుపో అనేటువంటి విధానంగా ఆయన చెప్పటం, మళ్ళా గంగామాత కోసం ఆయన తపస్సు మళ్ళీ ఆరంభం చేయటం, ఆ తపస్సు మళ్ళా కొద్ది కాలం పాటు బాగా ఘోరంగా చేయటం. మరి గంగామాత ప్రత్యక్షమై ఏమిరా అని చెప్పనంటే, అమ్మ నువ్వు భూలోకానికి రావాలి, పాతాళ లోకాల మా పితరులందరూ కూడా అక్కడ వాళ్ళ అసువులు బాసి బూడిద కుప్పలుగా పడిపోయారు, వాళ్ళని పుణ్యగతులు పంపించేయాలి అని ఆ విధంగా కోరితే, నాయన నేను వస్తాను కానీ ఈ భూమి తట్టుకోవడం కష్టం, నా వేగాన్ని తట్టుకోలేదు భూమి, పాతాళ లోకానికి పోతున్నాను భూమి మొత్తం కూడా, నన్ను ధరించగలిగి నా యొక్క వేగాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఒక పరమశివునికి మాత్రమే ఉంటుంది. అందువల్ల నువ్వు తపస్సు చేసి పరమశివుని మెప్పించి ఆయన ఒప్పుకుంటే నేను భూలోకానికి వస్తానని ఆమె షరతు పెట్టింది. మళ్ళా పోయి తపస్సులో కూర్చున్నాడు. ఒకసారి బ్రహ్మకి అయిపోయింది, వాళ్ళ అమ్మవారి గురించి చేశాడు, ఆమె కూడా చెప్పింది నేను వస్తానయ్యా, దానికేం లేదు, నన్ను భరించి ఉండగలిగే శక్తి ఈ భూమికి లేదు, కనుక పరమశివుడు కనుక ధరించేట్లయితే నేను వస్తా అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళా శివుని కోసంగా తపస్సులో మళ్ళా కూర్చున్నాడు. ఆ విధంగా తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోరా అని చెప్పనంటే, ఈ విధముగా అమ్మవారు వస్తుంది, మీరు భరించాలి, ఆమెను ఒడిసి పట్టాలని చెప్పనంటే అట్లాగే అని చెప్పేసి అని ఈ విధముగా అది భగీరథ తపస్సుగా లోకంలో ప్రసిద్ధిగాంచినటువంటి అంశం. అటు బ్రహ్మదేవుని మెప్పించడము, ఇటు అమ్మవారిని మెప్పించడం, పరమశివుని కోసం తప్ప ఈయన్ని మెప్పించడం సామాన్య విషయం చెప్పండి. మరి ఆ ప్రకారంగా పరమశివుడు సిద్ధమైనప్పుడు వినువీధి నుంచి ఆ మందాకిని మహావేగముగా ఉరవళ్లతో పరవళ్లతో ఉయ్యారాలతో మహావేగముగా వస్తున్నటువంటి యొక్క ఆమెను జటాజూటం వల్ల ఆయన బంధించి వేయటం, ఆ విధంగా బంధించి వేస్తే భగీరథుడు ప్రార్థన చేయటం, అక్కడి నుంచి 7 పాయలు స్వామివారి నుంచి వెలువడినట్లుగా ఒక పాయ భగీరథుని వెంబటే బయలుదేరేట్లుగా ఏర్పాటు చేసినప్పుడు భగీరథుడు తన రథం మీద మహావేగంగా పోతూ ఉంటే వెనకాల ఆమెగా శబ్దం చేస్తూ వస్తూ ఉన్నది. ఆ భగీరథుని యొక్క రథం పోతూ ఉంటే రథం యొక్క గాడిలో ప్రవహించిందట, అందువల్ల దాన్ని గంగా అని చెప్పినారు. ఆ గాడి ఉంటుంది కదా, రథం ముందు పోతూ వెనకాల గాడి పడుతుంది కదా, రథచక్రం గాడి, ఆ గాడి మార్గంలో ప్రవహించింది కాబట్టి ఆమెను గంగా అనే పేరుగా పిలువబడుతుంది. ఆ ప్రకారంగా మహావేగంగా పోతూ ఉన్నాడు, గంగామాత వస్తూ ఉన్నది, ఉరగలో దొక్కుతూ పరవలో దొక్కుతూ మహావేగముగా మొత్తం పర్వతాలను తోసుకుంటూ చెట్లను తోసుకుంటూ ఎక్కడ ఉన్నటువంటివన్నిటినీ కూడా పడగొట్టుకుంటూ మహావేగంగా పోతూ ఉంటే ఆ దారిలో ఒక ముని ఆశ్రమం ఉన్నది, ఆ యొక్క వేగముగా వచ్చేస్తూ ఉన్నది, ఆశ్రమం మొత్తం ముంచెత్తబోతూ ఉన్నది. దాన్ని గమనించినటువంటి యొక్క మహర్షి తన తపోబలముతో ఆ వచ్చేటువంటి గంగని అంతటినీ కూడా స్వాహా చేసి పారేశాడు. స్వాహాయ కేశవాయ స్వాహ అని చెప్పని ఎప్పుడే స్వాహా చేసేసాడు. మరి మహావేగముగా పోతున్నాడు భగీరథుడు, చూస్తే శబ్దం లేదు, గలగల వచ్చే శబ్దం లేదు, తిరిగి చూస్తే అసలు ఆజూకే లేదు. అక్కడ ముని ఆశ్రమం ఉంటే ముని ఆశ్రమానికి వచ్చి నమస్కరించి, అయినా ఈ విధంగా గంగామాత వస్తూ ఉన్నది, ఏమైందని చెప్పి అడిగితే, ఏమయ్యా మా ఆశ్రమం ఉండాలా పోవాలా, మా ఆశ్రమంలో బ్రహ్మచారులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, తాపసికులు ఉన్నారు, మొత్తం కొట్టుకుపోవాలని చెప్పి ఉద్దేశం అనేది, నీ పితరుల కోసం మేము కొట్టుకుపోవాలా అని చెప్పేసి అని నేను మొత్తం కూడా స్వాహా చేసేసాను, ఏమి లేదేక మొత్తం తాగేసా అయిపోయింది అని చెప్పి అన్నాడు. అయ్యో రామ, ఎంతకాలంగా నేను తపస్సు చేశాను, బ్రహ్మను మెప్పించాను, అమ్మవారిని మెప్పించాను, శివుణ్ణి మెప్పించాను, ఎంత పాటలు బట్టి తెచ్చుకుంటున్నాను, గంగ నుమ్మింగేస్తే నా పరిస్థితి ఏం కావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తే, ఏం చేయమంటావయ్యా, లోనకు పోయాక అశుద్ధం అయిపోయినట్లే, బయటకు వచ్చే అవకాశాలు లేవు, నువ్వు తాగావు నీళ్ళు బయటకు వస్తాయి, ఏమన్నా అర్థం ఉందా చెప్పండి, దానికి అశుద్ధం కదా, నీకు అది ఉపయోగపడదు, పో మళ్ళీ తపస్సు చేసుకో, ఇంకో గంగ ఉంటే ఏమన్నా ప్రయత్నం చేసుకో, ఈ గంగ మాత్రం లోనకి వెళ్ళిపోయింది, లోనకు పోయిన గంగ బయటకు వచ్చే విధానం కాదు, వచ్చినా నీకు ఉపయోగపడే విధానం కాదు,
అది పవిత్రతని అనిపించుకునే అవకాశాలు, ఈ యొక్క పితరులకు సద్గతులు లభించే అవకాశాలు, దానివల్ల వాళ్ళ దుర్గతులు వస్తే తప్ప సద్గతులు వచ్చే అవకాశాలు లేవు అని చెప్పని అన్నప్పుడు ఎట్లా ఏం చేయాలి చెప్పండి, ఏదో మార్గం చేయండి మహాత్ములు మీరు, పూజ్యులు మీరు అని చెప్పని అంటే వాడి ప్రార్థనలు విని అప్పుడు ఆయన గారు బ్రహ్మోపదేశానికి కారణమై ఉన్నటువంటి కుడి చెవి నుంచి ఆ గంగామాతను వదిలినట్లుగా మనకి పురాణం చెప్పేటువంటి యొక్క అంశము. ఆ కుడి చెవి అది బ్రహ్మోపదేశమును పొందింపజేసే విధానం కాబట్టి ఆ యొక్క పవిత్రముగా ఉన్నటువంటి కుడి చెవి నుంచి ఆయన మళ్ళా బయటికి పంపించినట్లుగా, అందువల్ల అప్పటి నుంచి అమ్మవారికి జకును ముని నుంచి ఆవిర్భావమైంది కాబట్టి జకును మహర్షి యొక్క పుత్రికగా జాహ్నవి అనేటువంటి పేరుతో ఆమె ప్రవహించటం, ఆ ప్రకారంగా భూమండలం అంతా సస్యశ్యామలం చేయటం, ఇంకా పాతాళలోకానికి పోయి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి తన పితరుల యొక్క భస్మరాశుల మీద ప్రవహించి వాళ్లకు సద్గతిని ప్రసాదించింది. కాబట్టి అటు ముల్లోకాలు కూడా పావనం చేయగలిగే విధానముగా త్రిభువన పావని, త్రిభువన జనని, త్రిభువన పావని, అటు వియత్ లోకమును, ఇటు భూలోకమును, అటు పాతాళ లోకాన్ని అన్నిటినీ కూడా పావనం చేయగలిగినటువంటి యొక్క విధానముగా అమ్మవారు కీర్తిగాంచిన విధానము. అప్పటి నుంచి అందరూ కూడా మరి ఆ గంగామాతను సేవించి ఆమె ఎందు స్నానమాడి పుణ్యగతుల విధానముగా భావించుకునే విధానం. ఎవరైనా అందరూ సాధారణ కాశీకి పోకుండా ఎవరూ కూడా లేరు ఏమి. అట్లాగా ఋషికేశంలోను, ఆ గంగే హరిద్వారంలోను, ఆ గంగే బదరిలో, ఆ గంగే ఉత్తర కాశీలో, ఆ గంగే ఆశితి హిమాచల పర్యంతం, సముద్ర పర్యంతం వరకు ప్రవహించేటువంటి యొక్క అన్ని చోట్ల ఆమె గారు పవిత్రమైనటువంటి విధానముగా భారతీయులు ఎంతో పుణ్య భావనతో, భక్తి భావనతో ఆమెను సేవించి ఆమె మీద స్నానవాడి పునీతులమయ్యాము అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనగా ఉన్నటువంటి విధానం. కాబట్టి త్రిభువన పావని, ముల్లోకాలను కూడా పావనం చేయగలిగేటువంటి యొక్క విధానం అన్నారు. అది మనం లోకంలో చూస్తున్నటువంటి యొక్క అంశము. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా, ఏ ప్రకారంగా అయితే లోకంలో ఉన్నటువంటి యొక్క ఆ గంగామాత అటు వియత్తు, ఇటు భూలోకము, ఇటు పాతాళలోకాన్ని పావనం చేసిందో అట్లా మనలో ఉన్నటువంటి జ్ఞానగంగ ఆమె బాహ్య గంగ అని అన్నట్లయితే మనలో ఉన్నటువంటిది ఏమిటి? జ్ఞానగంగ. మనలో ఉన్నటువంటి జ్ఞానగంగ కూడా త్రిభువన జనని, త్రిభువనములు, మూడు ఉన్నాయి భువనములు మనలో కూడా. 3 లోకాలు ఉన్నాయి: స్థూల దేహము, భూలోకము, సూక్ష్మదేహము, స్వర్గలోకము, కారణదేహము, పాతాళలోకం. 3 లోకాలు మనలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళము? భూలోకవాసులం. పార్థివ దేహాన్ని పొందాక, మట్టి దేహాన్ని పొందాక, ఈ మట్టి దేహంతో ఉన్నంతకాలం మనం భూలోకవాసులమే. కనుక ఈ భూలోకవాసులుగా ఉన్నటువంటి యొక్క మనం ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క మానవులతో సఖ్యత, స్నేహము, వాత్సల్యములు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలతో అందరితో కలిసిమెలిసి వ్యవహరించవచ్చు. అవకాశం ఉంది, మనకి అర్హత పొందామన్నమాట. ఈ భూలోకములో ఉన్నటువంటి యొక్క సకల జీవులతో కూడా సఖ్యత పెంచుకోవచ్చు. సకల మానవులతో కూడా సామ్య భావనగా, సఖ్య భావనగా వ్యవహరించవచ్చు. ఈ పార్థివ దేహం పోయిన తర్వాత ఏ సూక్ష్మదేహముగా ఉన్నావో ఆ సూక్ష్మదేహముగా ఉన్నటువంటి యొక్క నీవు ఈ భూలోకంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళతో సఖ్యతతో వ్యవహరిస్తాను అని చెప్పనంటే మాత్రం ఎవరు కూడా అంగీకరించడానికి యోగ్యంగా లేరు. ఉన్నారా? శరీరం పోయిన తర్వాత సూక్ష్మదేహం ఉందగా, కనుక దేహం పోతే పోయింది, వాడే నేనుగా. ఇంతకుముందు ఏ స్థూల దేహంతో నేను వ్యవహరించాను వాడినే నేను, నేనే వాడు, వాడే నేను. దేహం పోయినంతవరకే. దేహం పోతే మీతో ఉండడానికి అవకాశాలు లేవా? మీ గృహంలో ఉండే అవకాశాలు లేవా? మీ వాడినే కదా, మీతో ఇంతకుముందు ఉన్నా కదా, మీ ఇంట్లో ఉన్నా కదా, మీతో సంచరించాను కదా, మీతో భోంచేశాను కదా, మీ పక్కనే పడుకున్నాను కదా అని అంటే ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఏం చేస్తారు? అది ఉండవయా, దానికేమైనా తప్పే ఉంది. ఇంతకుముందు దేహంతో ఉన్నావు, ఇప్పుడు దేహం లేకుండా ఉన్నావు, ఇంతకే వ్యత్యాసం. ఉండు అని అంటారు లేదా? మొత్తం పారిపోతారు, ఇల్లు వదిలి
మొత్తం పారిపోతారు. అది అందుచేత పార్థివ దేహముతో సంబంధం ఉన్నప్పుడే పార్థివ లోకంలో ఈ పృథివీ దేహాలతో ఉన్నటువంటి వాళ్ళతో సఖ్యత, స్నేహము, అనురాగము, ప్రేమతో, వాత్సల్యంతో కలిసిమెలిసి వ్యవహరించే విధానం ఉంటుంది. కాబట్టి పార్థివ దేహం అనేటువంటిది పోయిన తర్వాత మాత్రం ఉంటాను అని చెప్పానంటే కుదిరే వ్యవహారం కాదు. అందువల్ల సూక్ష్మదేహం పోయాక ఎక్కడ ఉండాలి అంటే సూక్ష్మదేహము కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపాలు ఉన్నాయి లోకంలో. అది దివిలోకం. దివి అంటే స్వర్గలోకం అన్నమాట. ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి వారు దివ్య దేహముతో ఉన్నారు. అక్కడ సూక్ష్మదేహము దివ్య దేహం, ప్రకాశవంతమై ఉన్న దేహం. అందుచేత స్థూల దేహం పోయిన తర్వాత సూక్ష్మదేహముగా ఉన్నటువంటి వాడు స్వర్గలోకంలో ఉంటానికి అర్హత ఉన్నది. ఉందా లేదా? కానీ స్థూల దేహంతోనే అక్కడికి పోయి ఉంటానని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారా? స్థూల దేహం లేకుండా వచ్చి ఎక్కడ ఉంటా వీళ్ళు ఒప్పుకుంటారా? స్థూల దేహం లేకుండా వచ్చి ఉంటా అంటే వీళ్ళు ఒప్పుకోరు. స్థూల దేహంతోనే వచ్చి మీతో ఉంటానంటే త్రిశంకుడు కదా. అయ్యా వశిష్ఠ భగవానుల వారు, నాకు ఈ శరీరముతోనే స్వర్గానికి పోయే ఉద్దేశం ఉంది. సత్యాక పోతా అని చెప్పి అంటున్నారు. అది నాకొద్దు, బతికుండగానే పోవాలి. స్వర్గలోకంలో ఏమున్నాయి అన్నీ కూడా దర్శించుకోవాలి. సత్యాక పోతాము పోము నమ్మకాలు ఏమున్నాయి అసలు? బతికుండగానే చూసుకుంటాను. ఏం చేస్తావా? చేయి యజ్ఞం చేస్తావా, యాగం చేస్తావా, రుద్రయాగం చేస్తావా, చండీ యాగం చేస్తావా, నీ ఇష్టం. ఎంత ఖర్చు చెప్పు, మొత్తం డబ్బిచ్చేస్తా, రాజు కదా అని చెప్పనంటే వశిష్ఠుడు దానికి ఆయన ఒప్పుకోలేదు. అరే మూర్ఖుడా, ఈ దేహముతో పోయే అవకాశాలు లేవు స్వర్గలోకానికి. ఏదైనా పుణ్యకార్యములు ఆచరించు, యజ్ఞయాగాదులు ఆచరించు. ఆ పుణ్య విశేషముతో దేహం సాధించిన తర్వాత అప్పుడు పోతే వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారు, చక్కగా గౌరవిస్తారు. ఆ లోకంలో వాళ్ళతో పాటు నిన్ను కూడా ఉంచుకుంటారు, పెట్టుకుంటారు, స్నేహం చేస్తారు అని ఈ విధంగా హితవు చెప్పితే ఆయన మాటలు ఆయనకు చెవికి ఎక్కలేదు. ఆ విధంగా ఆయనతో చాలా వాదన చేశాడు. కొంచెం రోషంగా ద్వేషంతో మాట్లాడాడు. దాంతో కోపం వచ్చేసేసి, నువ్వు ఈ విధమైనటువంటి భావంతో ఉన్నావు కాబట్టి చండాలో భావ, నువ్వు చండాల భావాలతో ఉన్నావురా, నువ్వు దేహంతో స్వర్గలోకానికి పోతానని చెప్పి ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి నీ బుద్ధి ఈ విధంగా ఉంది కనుక అట్లా గగ్గుగాక అని చెప్పని వానికి ఆ యొక్క చండాలత్వం వచ్చేట్లుగా శపించటంతో ఆ విధంగా మరి ఆ శాపాన్ని పొంది ఆ విధమైనటువంటి ఆకారాన్ని పొంది బాధపడుతూ మరి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. ఆయన తపోసంపన్నుడు, బాగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయనకు పట్టుదల ఏమిటంటే వశిష్ఠునిలాగా నేను కూడా బ్రహ్మర్షి కావాలనేటువంటిది పట్టుదల అన్నమాట. ఎందుకంటే ఛాత్రత్వం ఆడ కుదరలేదు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం దిగ్బలం క్షత్రియ ఎందుకు వస్తుంది? అతని ముందు నా యొక్క విలువిద్యంతా నిరుపయోగమైంది, నిరర్ధకమైపోయింది. ఏ శక్తి కలిగి ఆయన నన్ను జయించాడో నేను కూడా అదే శక్తిని సంపాదించి ఆయనతో పోటీపడి జయిస్తా అని చెప్పని. ఛాత్రత్వం గలవాడు కాబట్టి, క్షత్రియుడు కాబట్టి అలాంటి పట్టుదలలో కొంత విరోధ భావాలు ఉంటాయి. రజోగుణం కదా. అట్లాగా తపస్సు చేసే విధానంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ త్రిశంకుడు ఆయన ఎదురుపోయాడు. అయ్యా మహాత్మా నమస్కారము, ఏమి ఎట్లా అయిపోయావు అన్నాడు. చూడు నీ ప్రత్యర్థి శపించాడు అన్నాడు. ఎవరి ప్రత్యర్థి? వశిష్ఠుడు. విశ్వామిత్రుని ప్రత్యర్థి ఎవరని చెప్పానంటే వశిష్ఠ అంటే ఆయన మంట. కాబట్టి ప్రకారంగా ఏమైంది అని చెప్పానంటే, ఇట్లా నాకు శరీరముతో స్వర్గానికి పోయే చిన్న కోరుకున్నాను. ఆ మాత్రం దానికి ఆయన నన్ను ఈ విధంగా శపించేశాడు. ఆ సొత్తేం పోయింది పంపించినట్లయితే. నేను డబ్బులు పెట్టుకుంటా అని చెప్పన్నాక ఎంత ఛార్జ్ అవుతుంది? రిజర్వేషన్కి ఎంత, ఏసీకి ఎంత, ట్యూటర్కి ఎంత, టీటర్కి ఎంత, నేనే మొత్తం పెట్టుకుంటా అని చెప్పన్నా కదా. నువ్వే పెట్టమని చెప్పన్నా. నేనేమన్నా? నేను రాజుని, ప్రభువుని, నాకు డబ్బు అనేది ఉన్నది. చెప్పు, టీటర్కి ఎంత, ట్యూటర్కి ఎంత, ఫస్ట్ క్లాస్ ఎంత, 3 క్లాస్, ఇలా ఫ్లైట్కి ఎంత, ఇలా రాకెట్ అయితే అంత అని ప్రకారంగా అడిగితే ఆయన నా మీద కోపంతో నన్ను శపించాడా ఇంత దుర్మార్గుడా? కనీసం స్వర్గలోకాన్ని పోవడం అవకాశం లేకుండా చేశాడు నిన్ను. కాబట్టి ఆయన ఏ పని చేయలేకపోయాడో నేను నిన్ను పంపుతా అని చెప్పేసి నేను
విరోధం కదా. తన ప్రత్యర్థి చేయలేని పని తాను చేస్తే లోకానికే ఘనత అన్నమాట. వశిష్ఠుడు చేయలేకపోయాడు, విశ్వామిత్రుడు చేశాడు, ఎంత గొప్పవాడు కాకపోతే చేయిస్తాడు అనేది లోకమంతా గర్విస్తుందన్నమాట. అందుచేత నా తపస్సు అంతా ధరపోసి నిన్ను నీ కోరిక ప్రకారంగా స్వర్గలోకానికి పంపుతా అని చెప్పేసి అని అక్కడ తపస్సు అంతా మొత్తం అడిగి ధరపోసి పోమని చెప్పానంటే ఈ విధంగా సశరీరముతో స్వర్గలోకానికి పోతూ ఉండగా అక్కడంతా కూడా ఏమైపోయింది అని చెప్పినంటే ఆ స్వర్గం అంతా గబ్బుమయం అయిపోయింది. గబ్బుమయం అయిపోయింది. వాళ్ళందరూ ఏమిటబ్బా ఈ గాలులు ఎంత వాసన, ఎంత అసహ్య వాసనలు అంటే దేహం అంటే అంత గబ్బు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే గబ్బులో ఉన్న వాళ్ళకి గబ్బు అని చెప్పి అనిపించదు. ఒక శోకరం మురుగు కాలంలో పొల్లాడుతూ ఉంటుంది, మనకే వైపిస్తుంది ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం. మురుగు కాలంలో పొల్లాడటం ఏమిటి, ఆ మురుగు గబ్బులో పొల్లాడటం ఏంటి అని చెప్పని అనుకుంటామా లేదా? అదేమంటుంది, నువ్వు రా ఒకసారి దీంట్లోకి, నాతో నువ్వు కూడా మునకయ్యి, నీకు అర్థమవుతుంది ఆ గబ్బు ఏమిటో, ఎంత రుచికరంగా ఉంది, ఎంత హాయిగా ఉందో, చల్లగా ఉందో, సుగంధ భరితముగా ఉన్నదో. ఎవడు ఉండేటువంటి దాది వాడికి రుచికరంగా ఉండే విధానంగా భగవంతుడు నిర్మాణం చేశాడు. ఇచ్చా అనుకుంటాడు, తీరా ఆ దేహంలో పోయాక వీడు చంపుతానంటే చంపమాక, ఇది బాగా ఉంది అంటాడు. అది అట్లా ఒక మమేకమైపోతుంది. ఏ దేహంలో పోయిన జీవుడికి ఆ దేహం మమేకమైపోతుందన్నమాట. ఒకవేళ చంపేస్తానరా, ఎందుకు గార్ధబ జన్మ, నీకు గాడిద జన్మ, గాడిద బరువు మోయాలరా, నువ్వు ఎందుకు వచ్చిన కర్మ, చంపి పారేస్తా అని చెప్పి అన్నాను. చంప మాకు ఏదో వచ్చింది కదా, కొద్దిగా ఉంటాను, బరువో గిరువో మోస్తాను, బతికి ఉంటాను అనేటువంటి జీవితేచ్ఛ అనేటువంటి జన్మత ప్రాణికి ఆ దేహమునందు ఒక తాదాత్మ్యత వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఒకవేళ చంపుతాను అని చెప్పి నన్న ఒప్పుకోదు, పరుగులు చేస్తాయి. చూడండి, ఎలుకలు చూడండి, పిల్లులు ఎమ్మడబడితే పరుగులు చేస్తాయి. లేడులు పుల్లులు ఎమ్మడబడితే పరుగులు చేస్తాయి లేదా? కాబట్టి ఈ ప్రకారంగా ఏంటంటే ఎవరు ఉండేటువంటి దానికి వాళ్ళకి రుచికరంగా ఉండే విధానం ఉంటుంది కనుక మరి ఆ స్వర్గలోక వాసులు ఎలాంటి యొక్క దివ్యత్వం కలిగి ఉన్నారు, ఎలాంటి యొక్క భవ్యత్వం కలిగి ఉన్నారు. ఈ పార్థివ దేహమై ఉన్నటువంటి ఈ శరీరముతో పోగానే దేహం నుంచి వాయువులు వీస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా తట్టుకోలేక అందరూ కూడా గగ్గోలెత్తిపోయారు. అలా వినలేదు మేఘమాలమ్మ గారు, వింటూ ఉన్నావు కదా. ఆ ప్రకారం అందరూ కూడా ఒక్క పెట్టున వాడు రాకుండా అడ్డగించేశారు. ఆ పన్ను రావటానికి వీళ్ళే స్వర్గలోకం మొత్తం గబ్బు అయిపోయింది. ఇప్పటికే మనం కడుక్కోవాలి, మేము శుద్ధం చేసుకోవాలి. ఇప్పటికే మొత్తం ఎక్కడ పడ్డా చేరిపోయిన వాయువులు శుద్ధం చేసుకోవాలి అని చెప్పేసి అని వాడిని కాస్త నెట్టి పారేయటంతో అప్పుడు కిషంగుడు మళ్ళీ విశ్వామిత్రుడితో మరబెట్టుకున్నాడు, అయ్యా నన్ను వాళ్ళు రానివ్వలేదు, నెట్టి పారేసేశారు అని మరబెట్టుకోవటంతో అప్పుడు మళ్ళీ వాడు ఆర్తనాథన్ అనేటువంటి వాడై రామాక అక్కడే ఉండు, వాళ్ళు కాకపోతే నీకో స్వర్గలోకం సృష్టిస్తా, ఏమి ఆ లోకం నీకెందుకు, నేనే సృష్టిస్తా స్వర్గలోకం అని చెప్పేసి అని మరి ఆ ప్రకారంగా ఆ స్వర్గలోకాన్ని నిర్మాణం చేసి స్వర్గంలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అక్కడ ఆయనకి నిర్మాణం చేసినటువంటి విధానం నిర్మాణం చేశాడు. మొత్తం కూడా స్వర్గలోకంలో ఏవైతే ఉన్నాయో మొత్తం తపశ్శక్తితో మొత్తం దారబోసి, శక్తి అంతా దారబోసి, తపస్సు మొత్తం దారబోసి ఆ ప్రకారంగా మరి నిర్మాణం చేశాడు. దానినే మనం చెప్పుకునే విధానంలో అది త్రిశంక స్వర్గము అని కదా చెప్పుకుంటూ ఉన్నది. త్రిశంక స్వర్గం అనేది ఉందని చెప్పేసి అని, అది ఉందా లేదా అండి, అది నిర్మాణం చేసినట్లేనా, అది ఉందా లేదా అసలు నా సందేహం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏం అవసరం లేదు, రేపో మాపో ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆ ప్రయాణంలో ఉందలేదు చూసుకోవచ్చు. ఒకవేళ ఉందనుకో మధ్యలో 2 పూటలు ఆల్టింగ్ చేసుకుని పైలోకాలుగా పోవచ్చు.
అదే అదే కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహముతో పోతే ఒప్పుకుంటారే తప్ప స్థూల దేహంతో పోతే మాత్రం వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిగా లేదు. స్థూల దేహం లేకుండా వస్తే వీళ్ళు ఒప్పుకోరు, స్థూల దేహంతో పోతే వాళ్ళు ఒప్పుకోరు. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి యొక్క విధానమేమో ఇది భూలోకము అని. ఈ పార్థివ దేహం వదిలి సూక్ష్మదేహంతో ప్రయాణం చేసి పోతేనేమో ఆ సూక్ష్మదేహం ఉన్నటువంటి యొక్క లోకాన్ని స్వర్గలోకము, అక్కడ సూక్ష్మదేహాలు ఉంటాయి. స్వర్గలోకంలో ఉండేది దివ్య దేహాలు. అదే మరి ఆ అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని కారణదేహాన్ని పెంపొందింపజేసుకుని అజ్ఞాన విధానముగా కారణదేహంతో ప్రయాణం చేసినట్లయితే, అజ్ఞాన ప్రభావాన్ని పెంపొందింపజేసుకుని ప్రయాణం చేసినట్లయితే వాళ్ళు నరకానికి పాతాళలోకానికి ఏవో చెప్పేటువంటి యొక్క అంశములు. ఇట్లా స్వర్గ మర్త్య పాతాళ లోకములు, స్వర్గ మర్త్య పాతాళ లోకాలుగా త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగా త్రిభువన జనని. కాబట్టి ముల్లోకాలు అనేటువంటివి చూసినట్లయితే ఆ ముల్లోకాలు ఏమిటంటే మన యొక్క స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహమే ముల్లోకములు అని అర్థం. కనుక మనం మట్టి సంబంధమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహముతో సంబంధపడి ఉన్నామా భూలోకవాసులము. ఈ పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని వదిలి దివ్యమగు సూక్ష్మదేహ పుణ్య విశేషముగా పుణ్య ప్రకాశముతో ప్రకాశించేటువంటి యొక్క సూక్ష్మదేహముతో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా స్వర్గలోక వాసులు. లేక కారణదేహాన్ని అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని తామసికాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నటువంటి వారు నరకలోక పాతాళలోక వాసులు. అంతే కదా. అది పార్థివ దేహం పొందితే ఇక్కడ దివ్య పుణ్య విశేషముతో సూక్ష్మదేహముతో ఉంటే అక్కడ, లేక కారణదేహాన్ని పెంపొందింపజేసుకుని అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకున్నట్టయితే నరక పాతాళలోక వాసులుగా. ఈ మూడే చెప్పబడేటువంటి విధానం. స్వర్గ మర్త్య పాతాళ అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని చెప్పని ఈ మూడు లోకములు లోకృ దర్శనయోగ్యముగా ఉండేటువంటివి కాబట్టి లోకములు. స్వామిగారు కూడా దానికి ఉత్పత్తి ఇచ్చిన లోకృ దర్శనే. లోకం అంటే లోకృ దర్శనయోగ్యముగా ఉండేటువంటి యొక్క అంశములు కాబట్టి త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగా త్రిభువన జనని. త్రిభువన జనని, జనని అంటే తల్లి కదా. త్రిభువన పావని అంటే పావనం చేసే విధానం కదా. పావని. వ్యాపిని అంటే వ్యాపించి ఉన్న విధానం. పావని అంటే పావన చేసే విధానం. వ్యాపిని వ్యాపించి ఉన్న విధానం. జ్ఞాన గంగా, గంగా అని చెప్పనంటే ఇందా చెప్పుకున్నట్లుగా భగీరథుడు కథాంశముగా అటు ఉత్తమ లోకాలు, ఇటు మర్త్యలోకాలు, అటు పాతాళ లోకాలు పావనం చేసిన విధానం కథాంశంలో వచ్చింది కాబట్టి ఆ కథాంశాన్ని బట్టి అక్కడ గంగామాత. ఇక్కడ చెప్పుకునే విధానం జ్ఞాన గంగా. ఇక్కడ ఈ ముల్లోకాలను కూడా పావనం చేసే విధానం ఉన్నటువంటిది జ్ఞానగంగ అన్నమాట. మనలో ఉన్నటువంటి యొక్క మూడు దేహాలు కూడా పావనం చేయగలిగేటువంటి యొక్క మహాకారణములో ఉన్నటువంటి జ్ఞానగంగ. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియగు ఆ యొక్క జ్ఞానమాత వేదమాత ప్రచోదయంతి పవనే జియాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్త ప్రజాతం బ్రహ్మలోకం. వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మా దత్వ బ్రహ్మలోకం. అనగా ఈ బ్రహ్మలోకం అన్నమాట. ఆ బ్రహ్మలోకము నుంచి జాలువారేటువంటి జ్ఞానమాత యోగ సమాధి నుంచి వచ్చేటువంటి యొక్క జ్ఞానగంగ. దాన్నే దేవభాష, అదే సమాధి భాష, అదే జ్ఞానధార, జ్ఞానగంగ. ఆమె ఈ ముల్లోకాలను కూడా పావనం చేయగలిగే విధానము అని చెప్పేసి. కాబట్టి మహాకారణము నుంచి జాలువారేటువంటి ప్రవహించేటువంటి జ్ఞానగంగ. అది మహాత్ములు, యతీశ్వరులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, లక్ష్మణార్యులు ఇత్యాది మహాత్ముల యొక్క మరి ఆ మహాకారణము నుండి స్రవించే విధానం అన్నమాట.
ఏమి అనుట వినుట కనుట మనుట అని చెప్పన్నారు కదా. విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు, విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఇవి 4 వాక్యాలుగా 4 వాక్కులుగా వైఖరి మధ్యమ పశ్యంతి పరావాక్కు అన్నారు కదా. విన్నంత బ్రహ్మ విద్యను విన్నారు, విన్న తర్వాత సోహంభావ ధ్యానములో ఉండి కన్నంత బ్రహ్మతత్వాన్ని కనుగొన్నారు. ఆ బ్రహ్మతత్వం కనుగొన్నప్పుడు ఏ యొక్క అనుభవం కలిగిందో ఆ అనుభవము తెలియవచ్చినంత పరావాక్కుకి తెలియవచ్చినప్పుడు వైఖరి వాక్కు ద్వారా తేటపరుచుట. కాబట్టి ఆ జ్ఞానగంగా ప్రవాహం అనేటువంటిది ఇక్కడి నుంచే మహాకారణము నుంచే ప్రవహించాల్సి ఉంటుంది. ఆ మహాకారణము నుండే ఆ ప్రవహించే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా మహాకారణ స్వరూపిణిగా వేదమాతగా ఉన్నటువంటి యొక్క ఆమెయే ఈ యొక్క శబ్ద బ్రహ్మముగా వాగ్ద్వారముకుండగా ఆమె ప్రవహిస్తుంది, మహాత్ములలో ప్రవహిస్తుంది, బ్రహ్మవేత్తలలో ప్రవహిస్తుంది. ఆ ప్రవహించేటువంటి జ్ఞానమాత చేతనే ఈ ముల్లోకాలు కూడా పావనం కావలసి ఉన్నది. త్రిభువన జనని త్రిభువన పావని జ్ఞానగంగా. ఆ మహాకారణము అనేటువంటి ఆమె ద్వారానే కారణదేహముగా ఉన్నటువంటి అజ్ఞానముగా ఉన్నటువంటి యొక్క కారణదేహాన్ని పవిత్రం చేయటము, మరి ఆ సూక్ష్మదేహం అనేక జన్మలుగా ఆ కర్మలతో నిండిపోయి ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధమై ఉన్న వాసనలతో చేరిపోయి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని కూడా పావనం చేయగలిగేటువంటి విధానము. తర్వాత అమృత ధార చేత స్థూల దేహంలో ఉన్న రుగ్మతలను పోగొట్టి దేహాన్ని కూడా కాంతివంతముగా ఆరోగ్యకరంగా చేయగలిగేటువంటి యొక్క విధానము జ్ఞానస్వరూపిణి వేదమాత, జ్ఞానమాత, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి. కనుక ఆమె అనుగ్రహముతోనే కారణదేహము పవిత్రం చెందాలి, మలినములన్నీ కూడా పోయి మలిన సాత్వికములు అంతరించి శుద్ధ సాత్వికము ఆవిర్భావం కావాలి. కాబట్టి మలిన సాత్వికము శుద్ధ సాత్వికము. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అంశమేమో అవిద్య అన్నారు, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటిదేమో విద్య అని చెప్పి అన్నారు. కాబట్టి మరి ఈ విధముగా మహాకారణమగు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి చేత ఈ ముల్లోకములో కూడా పావనం చెందాల్సి ఉంటుంది. కాబట్టి ముల్లోకాలు కూడా ఇక్కడ చెప్పినప్పుడు జనని అనే మాట వాడారు. ఇక్కడ జనని త్రిభువన జనని త్రిభువన జనని అని చెప్పి అన్నప్పుడు మరి వేదమాత మహాకరణ స్వరూపిణిగా చెప్పినప్పుడు అర్ధమాత్ర ఆమె ఎట్లా ఉందంటే అర్ధమాత్ర స్వరూపిణి. ఏమి గీతామే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. ఆ గీతగా అక్కడ చెప్పాడు కదా, శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తియే గీత అని చెప్పనే మాట. గీత అంటే తరింపజేసే విధానం అని చెప్పేసి అని ఆమె బ్రహ్మ విద్య నసంశయ బ్రహ్మ విద్యా స్వరూపిణి అర్ధమాత్ర అక్షర నిత్య. అర్ధమాత్ర అంటే అకార ఉకార మకార అర్ధమాత్ర, అర్ధమాత్ర స్థలం అన్నమాట ఇది. ఏమి ఈ 3 కూడా మాత్రలు, అకార మాత్ర, ఉకార మాత్ర, మకార మాత్ర, 3 మాత్రలు అన్నమాట. ఇది అర్ధమాత్ర. మాత్ర అని అంటే మనం వేరే అర్థాలుగా పోతాం, అలవాటు ఉన్న వ్యవహారం. కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళు అర్ధమాత్రతో ఆరంభం చేస్తారు, తర్వాత పుల్లు మాత్ర వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. నిద్ర పట్టని వాళ్ళు కూడా స్లీపింగ్ మాత్రలు కూడా ముందు అర్ధమాత్రతోనే ఆరంభం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత నిద్ర పట్టకపోతే ఇక ఒక మాత్ర మొత్తం ఫుల్గా వేయాల్సి వస్తుంది వాళ్ళు. అందువల్ల అర్ధమాత్ర అంటే మేము వేసుకుంటున్నామండి నిద్ర పట్టినప్పుడు అనుకుంటూ ఉంటారు. మనకు అర్ధమాత్ర అని చెప్పి అనుకోమాక. కాబట్టి ఈ ప్రకారంగా అకార మాత్ర, ఒకార మాత్ర, మకార మాత్ర, అర్ధమాత్ర అని అన్నారు. ఎందుకు ఆ పదం వాడటం? అది కూడా మాత్రగా చెప్పవచ్చు కదా. అకార మాత్ర అన్నావు, ఒకార మాత్ర అన్నావు, మకార మాత్ర అన్నావు. సగం చేసి ఎందుకు చెప్పాలి అర్ధమాత్ర అని చెప్పని? ఇది కూడా మకార మాత్ర అని చెప్పాను. అర్థం పలికేటానికి
ఎందుకంటారా అర్ధమాత్ర? పలికే అవకాశం లేదు కాబట్టి అర్ధమాత్ర, పలికే అవకాశం ఉంది కాబట్టి మాత్ర. అందువల్ల మాత్ర అని చెప్పనంటే రస్వమును మాత్ర అంటారు. మాత్ర కాలం ఒక రస్వం ఆ అనేటువంటిది పలికే ఆ కాలానికి మాత్ర అంటారు. అదే కొంచెం దీర్ఘం తీస్తే దీర్ఘం అన్నారు. మాత్ర 2 మాత్రల కాలం దీర్ఘం అంటారు, 3 మాత్రల కాలం ప్లుతము అంటారు. హ్రస్వము, దీర్ఘము, ప్లుతం అన్నమాట. ఆ అనేది మాత్రకాలం, ఏ అనేది 2 మాత్రల కాలం, ఐ అనేది 3 మాత్రల కాలం. ప్లుతం, ఆ హ్రస్వం, ఓ అది దీర్ఘం, ఔ ప్లుతం అది 3 అన్నమాట. దాంట్లో ఉన్నది 3 మాత్రల కాలం ఔ, ఓ 2 మాత్రల కాలం, ఆ 1 మాత్ర కాలం. అందుచేత ఆ అనేది పలకటానికి యోగ్యముగా, వ్యవహారానికి యోగ్యముగా, వ్యవహారమునకు యోగ్యముగా ఉందన్నమాట. అందుచేత స్థూలదేహము వ్యవహారానికి యోగ్యముగా ఉన్నది, సూక్ష్మదేహము వ్యవహారానికి యోగ్యముగా ఉన్నది, కారణదేహము వ్యవహారానికి యోగ్యముగా ఉన్నది. అందుచేత స్థూలదేహము గోళకాలు, దాని ద్వారా లోక జాగ్రత్త వ్యవహారము. అటనే సూక్ష్మదేహము ఇంద్రియములు, దాని చేత స్వప్న సంబంధ వ్యవహారము. అదే ప్రకారం కారణదేహము దాని యొక్క విధానములో సుషుప్తి సంబంధ అనుభవము. అందువల్ల ఈ 3 అనుభవములు కలిగే విధానం ఉన్నది కాబట్టి ఇక్కడ అకార, ఉకార, మకార అనేటువంటిదిగా పూర్ణముగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి యొక్క అంశాన్ని అర్ధమాత్ర అన్నారు. అర్ధమాత్ర అని చెప్పనంటే అక్కడ పూర్తిగా వ్యవహారం అంతా కూడా ఉపశమిస్తుంది. ఎవరైతే అర్ధమాత్ర మహాకరణములో ప్రవేశిస్తారో, హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో, అది అర్ధమాత్ర అనే అంశము కాబట్టి అక్కడికి పోయాము అని చెప్పనంటే ఇక ఉన్న వ్యవహారం అంతా ఉపశమిస్తుంది. ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. స ఆత్మా సవిజ్ఞేయ, అట్టి ఆత్మను సహ అతడు, విజ్ఞేయ సవిజ్ఞేయ సహ విజ్ఞేయ, అట్టివాడు విజ్ఞేయ తెలుసుకుంటూ ఉన్నాడు. ఆత్మను తెలుసుకోవటానికి సౌలభ్యముగా ఉన్నటువంటిది ఒక అర్ధమాత్ర కాడే. ఆత్మను తెలుసుకోవటానికి యోగ్యత లేని విధానము మాత్రకాల కాడ. అకార మాత్ర కానీ, ఒకార మాత్ర కానీ, మకార మాత్ర కానీ అక్కడ నీకు ఆత్మ అనేటువంటి తెలియటానికి అవకాశంగా లేదు. ఎందువల్ల లేదని చెప్పని, అకార మాత్ర కాడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు మొత్తం వ్యవహారం అంతా ఉంది కదా. ఆ వ్యవహారం గందరగోళంలో ఆత్మను తెలుసుకోవటం సాధ్యమయ్యే అంశము కాదు. కానీ ఒకారంగాడే ఉన్న తెలుసుకునే అవకాశం ఉందంటే అక్కడ కూడా స్థూలదేహ సంబంధ గోళకాలు లేకపోయినా కానీ సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలు పూర్ణంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏకోన వింశతి ముఖ, 19 ముఖాలు పనిచేస్తున్న విధానమే. జాగ్రత్త అవస్థలో కూడా 19 ముఖాలు పనిచేసే విధానమే, స్వప్నావస్థలో కూడా 19 ముఖాలు పనిచేసే విధానం. కాబట్టి అక్కడ ఉన్న విధానం ఏంటంటే మనస్సులో పడ్డటువంటి యొక్క ముద్రలు, వాటి సంబంధ వ్యవహారములు అంత గజిబిజి. ఎందువల్లంటే అక్కడ మీకు సాత్వికం శుద్ధంగా లేదు, రజస్సు విజృంభించి ఉంది. అక్కడ జాగ్రత్త అవస్థ సాత్వికం, స్వప్నము రజోగుణం, సుషుప్తి తమోగుణం. జాగ్రత్త సాత్వికం, స్వప్నం రజస్సు, సుషుప్తి తమస్సు. అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ సాత్వికం ప్రధానంగా ఉంటుంది, రజస్సు తమస్సు గౌణంగా ఉంటాయి. స్వప్నములో రజస్సు ప్రధానంగా ఉంటుంది,
సాత్వికము తామసికం గౌణంగా ఉంటాయి. సుషుప్తిలో తమస్సు ప్రధానంగా ఉంటుంది, రజస్సు సాత్వికం గౌణంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా 19 ముఖాలుగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహ సంబంధ వ్యవహారం స్వప్నలోకములో, స్వప్నావస్థలో రజస్సు యొక్క ఆవరణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఆత్మ యొక్క సవిజ్ఞేయ చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ, తెలుసుకోవడానికి యోగ్యత అక్కడ లేదన్నమాట. అందువల్ల స్వప్నావస్థ కూడా ఒకారము, అంటే ఒకారం అంటే వ్యవహార విధానత్వము వాటి వల్ల ఏర్పడుతుంది. అకార ఒకార అనగా ఆ ప్లుతము కానీ దీర్ఘము కానీ రస్వము కానీ దీర్ఘం కానీ ప్లుతము కానీ 3 వ్యవహారములే. రస్వముతోనూ వ్యవహరించవచ్చు, దీర్ఘములతోనూ వ్యవహరించవచ్చు, పులతములతో వ్యవహరించవచ్చు. ఆ వాడుకోవటం లేదా? ఆ ఈ ఊ ఇవి రస్వములు. ఆ ఈ ఊ ఓ ఓ ఏ ఇవన్నీ దీర్ఘాలు, అవి వ్యవహారంలో ఉన్నాయి. అది కూడా దీర్ఘ విధానాలుగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే చెప్పేటువంటి యొక్క ఆ ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మరి అప్రాణికములుగా ఉన్నటువంటి యొక్క అల్లుల యందు ప్రవేశించినప్పుడు అక్కడ పూర్ణ వ్యవహారం వచ్చేస్తుందన్నమాట. అల్లులు అనేటువంటివన్నీ కూడా అవి అప్రాణికములు కనుక అవి వ్యవహార విధానం వాటికి లేదు. అప్రాణికములుగా ఉన్నటువంటి యొక్క హల్లులకు వాటి వ్యవహార విధానం లేదు. వాటి మీద ఈ అనేటువంటి యొక్క రస్వములు అచ్చులు ప్రవేశించినప్పుడు వాటికి ఏమిటి ప్రాణం పోసుకుని వ్యవహార విధానం అవుతుందన్నమాట. హల్లులు కూడా ప్రాణములు పోసుకుని వ్యవహార విధానం వచ్చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మాత్రకాలాలతో చేరి ఉన్నటువంటి విధానం కనుక ఇక్కడ స్వప్నము వ్యవహార విధానమే, జాగ్రత్త వ్యవహార విధానమే ఉన్నది. కాబట్టి సవిజ్ఞేయ ఆ ఆత్మస్వరూపం స్పష్టంగా తెలుసుకోవటానికి అవకాశం లేదు. కానీ ఇంకా ఆ ఊ మా అనేటువంటి దాకా చెప్పే విధానంలో కూడా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉందా అంటే అంధకారము అన్నారు. కారణదేహము తమస్సు అంధకారం అన్నారు. కాబట్టి అంధకారంలో పూర్ణంగా తెలుసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఇంద్రియ వ్యాపారం లేకపోయినా కానీ అక్కడ అంధకారం చీకటంతా వ్యవహరించి ఉన్నది కనుక అక్కడ ఏమీ కూడా గుర్తించే అవకాశం లేదు. ఇప్పుడు కరెంటు పోయింది, అంత అంధకారం అలుముకున్నది. అంధకారం అలముకుని ఉన్న విధానము మన జాగ్రత్త అవస్థలో ఉన్నా కానీ మనం పోవాలంటే భయం, నుంచోవాలంటే భయం, నడవాలంటే భయం అన్నీ ఏర్పడతాయి. ఇక్కడ ఏమి చేసే అవకాశం లేదు, ఏమి గుర్తించే అవకాశం లేదు. కాబట్టి ఆత్మ యొక్క సవిజ్ఞేయ ఆత్మ యొక్క అంశాన్ని తెలుసుకోవటానికి యోగ్యత అనేటువంటి విధానంలో అకారమునందు లేదు, ఒకారమునందు లేదు, మకారమునందు లేదు. ఎక్కడుందయ్యా అంటే అర్ధమాత్ర అన్నాడు. సుఖం దాన్ని కోసిపారేశారు నాకు. అక్కడ వ్యవహారం లేదు, అర్ధమాత్రక అని చెప్పని. అందుచే అర్ధమాత్ర అనేటువంటి కాడ అక్కడేమవుతుందని చెప్పానంటే అన్నీ కూడా ఉపశమించుకోబడేటువంటి యొక్క విధానం ఆస్థానం అన్నమాట. మహాకారణంలో ప్రవేశించినప్పుడు గ్రాణమునందు చతుర్థం మన్యంతే చతుర్థం 4 1 2 3 4 చతుర్థం 4 కనుక ఆ చతుర్థముగా ఉన్నటువంటి యొక్క స్థలంలో ప్రవేశించబడి ఏమవుతుందని చెప్పానంటే ఇవన్నీ కూడా ఉపశమించేందుకు ఒక యోగ్యమై ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది అక్కడ. కనుక సమస్త ఆవరణాలు సూక్ష్మదేహ సంబంధ ఆవరణాలు కానీ, స్థూలదేహ సంబంధ ఆవరణాలు కానీ, కారణదేహ సంబంధ ఆవరణాలు కానీ మొత్తం కూడా తొలగిపోవటానికి యోగ్య విధానముగా ఉన్నటువంటి మహాకారణము కనుక ఆ మహాకారణమునందు వ్యవహారం అనేటువంటిది సన్నగిల్లుతుంది, వ్యవహారం పూర్తిగా లోపిస్తుంది అన్న విషయం చెప్పటానికి అర్ధమాత్ర. ఈ పూట బాగుందంటావు, రేపు మళ్ళీ ఏమంటావు? అక్కడే ఉన్నారు, ఆడే చెబుతున్నారు. కథలు ముందుకి మాకైతే మా పరిస్థితి ఏం కావాలి, మా వాయువు అయిపోతా ఉంది, మేము ఉంటాం పోతా తెలియట్లేదు. ఆయువు ఉంటుందా పోకుండా?
ఏమి కూర్చో అయిపోవచ్చండి. దోమల అడుగు స్వెటర్ అయ్యి పక్కన ఎడుగుస్తారు అక్కడ చూసి కనబడతాం వాళ్ళకి కూడా. కనుక చతుర్థం మన్యంతే అనేటువంటి విధానములో అర్ధమాత్ర అన్నటువంటి విధానములో త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా త్రిభువన ఈ 3 లోకాలుగా త్రిభువనములు, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం 3 కూడా ఏం కావాలి? అయిపోవచ్చింది ఉపన్యాసం, కొంచెం సేపు ఆగండి. అయిపోయి నన్ను కొట్టడం లేకడ నాకు ఫ్యాన్ ఉందా? త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా త్రిభువన 3 భువనములు కాబట్టి 3 భువనములను పావనం చేయగలిగే విధానము ఆ గంగ. ఇక్కడ జ్ఞానగంగా అని విశేషణం చేర్చారు. ఆ గంగామాత అటు బ్రహ్మలోకం కావచ్చు, స్వర్గలోకం కావచ్చు, ఇటు భూలోకం కావచ్చు, పాతాళలోకం కావచ్చు, ఈ 3 లోకాలను కూడా పావనం చేసే విధానముగా అని భావించి కదా మనం కాశీకి పోతుంది, స్నానం చేస్తూ ఉన్నది. కనుక భూమండలం అంతా ఇప్పుడు సస్యశ్యామలం చేస్తుంది. అది జీవనది. మన ఎన్ని కూడా వాన పడితే వచ్చే నదులు, వాన పడిందా నది వస్తుంది, వాన ఆగిందా అంటే మొత్తం ఎండు కూర్చుంటుంది అక్కడ మనకున్న నదులన్నీ కూడా. అది అట్లా కాదు, జీవనది. ఆ హిమవత్ పర్వతం కరుగుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. మళ్ళా హిమవంతుడు పెరుగుతూనే ఉంటాడు, కరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. ఇంకెక్కడ ఎండిపోయేదో గంగక ఎప్పటికీ లేదేక. ఆయన కరగటం అయితే తప్ప అది మొత్తం ఆగే అవకాశాలు లేవు. అది పెరుగుతూ ఉన్నాడు, తరుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, కరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవాహం అట్లాగే పోయే విధానం కనుక ఆ యొక్క గంగా అనుగ్రహముతో ఆ యొక్క ఉత్తరాది అంతా కూడా సస్యశ్యామలంగా, నీరు అనేటువంటిది లోటు లేకుండా అన్ని వైపులా వాళ్ళు నదులు తీసుకుని ప్రవాహ రూపకంగా పోయే విధానం. మనకేంటంటే వాన పడితే డాముల్లో నిల్వ చేసుకొని వారం లేని సమయాల్లో కొంచెంగా వాడు వీడు కొట్టుకుని గొడవలు పడి ఢిల్లీకి పోయి రాజీ చేసుకుని మళ్ళీ వీడికి కొంచెం గుక్కుడు వాడికి ఒక గుక్కుడు ఇట్లా పోసుకుంటూ మిగతా వాళ్ళు పెట్టుకుంటూ అవసరపడాల్సిన అవసరం అనమాట. వాళ్ళకి అలాంటిది ఉందా ఉత్తరాది వాళ్ళకి? అదే తీసుకోండి రా ఉదారత. ఎన్ని కావాలి నీకు నీళ్ళు, ఎన్ని క్యాసెట్లు కావాలి తీసుకో, పోసి బారేయటం. అది వస్తుందిగా గంగా, వాళ్ళకి ఇబ్బంది ఏముంది ఇంకా? ఆ ప్రకారం ఉత్తరాది మొత్తం కూడా సస్యశ్యామలం చేసే విధానముగా పావనం చేసే విధానంగా ఆ గంగ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగ ప్రవాహం ఎక్కడ అని చెప్పనంటే మహాకరణ స్వరూపిణి కాబట్టి అమ్మవారు కనుక జ్ఞాన స్వరూపిణి కనుక ఆమె ఈ ముల్లోకాలను కూడా స్థూలదేహాన్ని కానీ, సూక్ష్మదేహాన్ని, కారణదేహాన్ని, ఈ 3 భవనములో కూడా పావని జ్ఞానగంగా అని శంకరాచార్యులు చెబుతున్నారు. చూద్దాం ఇంకా దీంట్లో విషయం ఏముందో. రేపు ఈ మాట అనాలి, మళ్ళా ఈ పూట అంటాం కాదు. తిన్నప్పుడు బాగా ఉందంటారు, రేపు మళ్ళా ఏముంది ఆ పదార్థం సప్పగా ఆరిపోయింది. అది ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దండిగా వచ్చిండారు కదా. చాలామంది